బీఆర్ఎస్ చేసిన తప్పులే కాంగ్రెస్ మళ్ళీ చేసింది. ఉదాహరణకు పార్టీ ఫిరాయింపుల మీద కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా పోరాటం చేసింది. మీలాంటి వాళ్ళు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు, దాన్ని చాలా ఖండించారు. ఇప్పుడు అవే తప్పులు మళ్ళీ కాంగ్రెస్ చేస్తుంది అని వాదన వస్తుంది. మీరేమంటారు? నేనేమంటున్నా, ఫస్ట్ ప్రతిపక్షం తప్పు చేసేదాన్ని మనం ఎందుకు ప్రశ్నిస్తలేం? ప్రతిపక్ష నాయకుడు ఓడిపోయి ఫామ్ హౌస్లో ఉంటే నువ్వెందుకు వచ్చి ప్రజల కొరకు కొట్టాడని ఎందుకు మాస్టర్ వేసుకొని పోతారు. ఆయన 6 నెలలకు ఒకసారి సంతకం పెట్టాలి, లేకపోతే ఉన్నది పోతుంది. 6 నెలలకు ఒకసారి సంతకం పెట్టకపోతే ఆయనను డిస్క్వాలిఫై చేస్తారు. సమావేశాలకి ఖచ్చితంగా హాజరు. 27 వాళ్ళ పార్టీది ఉంది కాబట్టి వస్తాడు. ఆయన ఓన్లీ ఏంది ఏమంటారు, మనం 1-to-1 టైప్ కదా ఆయనది. ఒకవైపే చూడు, ఆయన బహిరంగ సభల్లోనే మాట్లాడతాడు అంతే. హౌస్లో వచ్చి మాట్లాడాడు. రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాట్లాడలేడు. అది సమస్య ఆయనకి ఇప్పుడు. ఆ ఫోబియా మీరు అనుకుంటున్నారా? సభకు అంటే ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నాం. రారనుకుంటున్నారా కాదు, నేనేమంటున్నా రారనుకుంటున్నారా కాదు, ఎందుకు రాడు ఇది ప్రశ్న. వచ్చారు ఈరోజు, వచ్చిండు, ఏముంటుంది, మన గవర్నర్ ప్రసంగం వింటాడు, చూస్తాడు, పోతాడు, అడిగి పోయి సంతకం పెట్టి అవతల పడతాడు. సరే, ఎందుకు రాడు అంటే కేటీఆర్ అన్నారు కదా, ఏమన్నాడు? కాంగ్రెస్లో కేసీఆర్కి సరిపడే లీడర్ ఎవరు లేరు, అందుకే రావట్లేదు అంటున్నారు. దీనికి మీరేం ఇంట్లో అనుకోమని రాజీనామా చేసి ఆయనకు సరితూగిన వాళ్ళు ఎవరు లేరు అంటున్నాడు సార్. సరిపోయినోడు కాదు, సరిపోయినప్పుడు రాజీనామా చేసి ఉండు, సరిపోయిన వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఆయన సరిపోకపోయినా మాట్లాడతలేమో మేము. మా ముఖ్యమంత్రి దగ్గర సరిపోయేట ఆయన కేటీఆర్. ఆయన ఎవరు ఇప్పుడు ఏంది, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ది కేటీఆర్? అపోజిషన్ లీడర్ కాదు, ఎమ్మెల్యే కేసీఆర్ సార్. కేటీఆర్ అంటున్నా నేను. కేటీఆర్ కాదు, ఆయన మా డాడీకి సరిపోయేటోళ్ళు ఎవరు లేరంటే మరి నువ్వు కూడా మా ముఖ్యమంత్రికి సరిపోయేటు కాదు, మీతో మాట్లాడతలే. అది అంటే వాళ్ళకి అంత అహంభావపూరితం ప్రజలంటే. నీకు ఇచ్చిన పొజిషన్ను ఆ పొజిషన్ అయితే తీసుకోవా? పొజిషన్ అయితే వచ్చి ప్రజల సొమ్ము దోసుకుంటానికి వచ్చి జనం మీద పడి దోసుకుంటావు. అది అడుగుతారని చెప్పి భయం కాకపోతే ఎందుకు? ఇప్పుడు ఇండ్ల గురించి ఆయన ఏం అడుగుతాడు చెప్పు? ఇల్లు కట్టియనోడు. ఉద్యోగాల గురించి ఎట్లా అడుగుతాడు ఆయన? ఉద్యోగాలు ఇయ్యనోడు. ఇలా బీసీల బిల్లు పెడుతున్నాం, ఏం చేసినావు నువ్వు? బీసీలకు చేపలు పట్టుకోరి, మీరు గొర్రెలు కాసుకోరి, మీరు లేకపోతే చెప్పులు కుట్టుకోరి. ఇది ఆయన తెచ్చిన మోడల్. మేమేం చేసినాం, స్థానిక సంస్థల్లోనే కాదు, ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో 42% ఇస్తామని చెప్పి బిల్లు తెస్తున్నాం రేపు. మరి ఈ 10 సంవత్సరాల కాలంలో నువ్వెందుకు చేయలేదంటే ఏం చెప్పలేడు. ఇప్పుడు నీళ్లు రావట్లేవు అంటాడు. మరి నీళ్ళ నిధులన్నీ ఏడబెట్టినావు అని అంటే సమాధానం చెప్పలేడు, కాబట్టి రాలేడు.